అనగనగా సిరిపురం అనే గ్రామంలో ధనగుప్త అనే ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. ఆయనకు సంపదకు కొదవలేదు. కాని ఆయన మనసులో మాత్రం ఎప్పుడూ ఒకటే ఆందోళన, ఇంకా సంపద కావాలి. ఒకరోజు ధనగుప్త తన గుమస్తాతో కలిసి గోదాములోని ధాన్యం బస్తాలను లెక్కపెట్టాడు. మొత్తం 117 బస్తాలు ఉన్నాయి. కాని వైశ్యుడు నిరాశగా, గుమస్తా, గోదాము ఇంకా ఖాళీగా కనిపిస్తోంది. ఇంకొంచెం ధాన్యం పండిస్తే బాగుండేది అన్నాడు. తరువాత తోటకు వెళ్లి కొబ్బరికాయలు లెక్కపెట్టారు. అన్ని చెట్లకు 5 కాయలు ఉన్నాయి. కాని ఒక చెట్టుకు మాత్రం 4 ఉన్నాయి. ఆ ఒక్క కాయ కోసం తోటంతా వెతికి అది దొరికాక కాని ఆయనకు ఊపిరి ఆడలేదు. ఆవులు ఇచ్చే పాలు, కోళ్లు పెట్టే గుడ్లు, ఇలా ప్రతి దాంట్లోనూ ఆయనకు తక్కువే కనిపిస్తోంది. ఇంకా భూమి కావాలి, ఇంకా సంపాదించాలి అని ఆయన నిరంతరం లెక్కలు వేస్తూనే ఉండేవాడు. ఆ వైశ్యుడి ఇంటికి కొంచెం దూరంలో లక్ష్మయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి కేవలం 2 కొబ్బరి చెట్లు, 4 అరటి చెట్లు మరియు ఒక చిన్న భూమి ముక్క మాత్రమే ఉన్నాయి. ఆ భూమిలో ఒక సోలేడు ధాన్యం పండటం కూడా కష్టమే. కాని ఆ రైతు మాత్రం పగలు కష్టపడి సాయంత్రం తన భార్యాపిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ గడిపేవాడు. మేడమీద నుండి ఇది గమనిస్తున్న వైశ్యుడికి చాలా వింతగానూ విచారంగానూ అనిపించేది. ఒకరోజు గుమస్తా ధనగుప్తనితో అతని విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధనగుప్త తన దగ్గర ఇంత సంపద ఉన్నా లేని సంతృప్తి ఏమీ లేని ఆ రైతుకు ఎలా సాధ్యం అని అడిగాడు. దానికి గుమస్తా నవ్వి, ప్రభూ, ఆ రైతు ఇంకా 99 సంఘంలో సభ్యుడు కాలేదు. అందుకే అతను అంత సంతోషంగా ఉన్నాడు అని చెప్పాడు. అది అర్థం కావాలంటే వైశ్యుడికి ఒక సంచిలో 99 బంగారు నాణేలు ఇచ్చి రైతు ఇంటి ముందు పెట్టమని చెప్పాడు. ధనగుప్త అలాగే చేశాడు. మరుసటి రోజు ఉదయం రైతుకు ఆ సంచిని చూశాడు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా 99 నాణేలు ఉన్నాయి. అప్పటి వరకు ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్న రైతు మనసులో ఇప్పుడు ఒక అలజడి మొదలైంది. ఈ 99ని ఎలాగైనా 100 చేయాలి అనే లక్ష్యం మొదలైంది. దానికోసం అతను తన పొలం పనులు చేసిన తర్వాత ధనగుప్త పొలంలో పనులు చేసేవాడు. లక్ష్మయ్య తిండి తగ్గించుకున్నాడు, విశ్రాంతి మర్చిపోయాడు. ఆఖరికి తన కుటుంబంతో గడపడం మానేసి రాత్రి పగలు కష్టపడటం మొదలుపెట్టాడు. సంతోషం పోయి సందిగ్ధత పెరిగింది. ఒకరోజు లక్ష్మయ్య అశాంతిలో తన కొడుకును కోప్పడ్డాడు. అప్పుడే వైశ్యుడు అక్కడికి వచ్చి రైతును ఆపాడు. వైశ్యుడి కళ్లలో ఇప్పుడు పశ్చాత్తాపం కనిపిస్తోంది. రైతుతో ఇలా అన్నాడు, నన్ను క్షమించు మిత్రమా, నీ సంతోషాన్ని నేనే పాడుచేశాను. ఆ 99 నాణేలు పెట్టింది నేనే. సంపాదన అనే చక్రవ్యూహంలో పడితే నవ్వడం మర్చిపోతామని నాకిప్పుడే అర్థమైంది. ఆ 100 నాణెం కోసం నువ్వు పడుతున్న తాపత్రయమే నా అసంతృప్తికి కారణమని తెలుసుకున్నాను. రైతు కూడా తన తప్పు తెలుసుకుని, మంచిది ప్రభూ, సమయానికి నాకు ఈ విషయం అర్థమయ్యేలా చేశారు అని సంతోషించాడు. ఆ రోజు తమ దగ్గర ఉన్న అదనపు ధనాన్ని ఊరి బాగు కోసం ఖర్చు చేస్తూ 99 సంఘ సభ్యత్వం నుండి విముక్తి పొంది నిండైన తృప్తితో జీవించారు.